కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ వీడియో నేను చేస్తాను. అయితే ఈ కిడ్నీ వ్యాధి రావడానికి కారణం మనం తాగే వాటర్. పూర్వము మనం చెరువుల్లో నూతుల్లో నీరు తాగేవాళ్ళు. అందువల్ల కిడ్నీ వ్యాధులు అప్పుడు లేవు. ఎందుకంటే భూగర్భ జలాలు వాడుతున్నాం. భూగర్భ జలాలు వాడుతున్నాం. బోర్ నీరు అనమాట. బోర్ నీరు వాడడం వల్ల మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఈ బోర్ నీరులో బోరు 150 అడుగులు 200 అడుగులు కిందకి చేస్తాను. దానివల్ల కిందని కంటికి కనబడిన రాయి వాటర్లో చేస్తుంది. ఆ వాటర్ మనం తాగడం వల్ల ఈ కిడ్నీ వ్యాధులు అందరికి వస్తున్నాయి. నెక్స్ట్ మన ఆహారపు అలవాట్లు ఏంటంటే ఇంటి దగ్గర అందరూ తినడం మానేశారు. అందరూ ప్రోటీన్ ఫుడ్, చికెను, మటను, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల మనకి ఈ పరిసర గ్రామాల్లో ఈ వ్యాధి వస్తుంది. అయితే మనం మన బాడీలో ఇప్పుడు ఏ రేంజ్లో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చెప్తాను. ఈజిఎఫ్ఆర్ టెస్ట్ చేసుకుంటే మన బాడీలో కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుంది. అయితే ఈ టెస్ట్ విజయనగరంలో ఉంటుంది. ఈ గర్భం లేకుండా లేదు. ఈ ప్రతి మనిషికి కిడ్నీ అనేది 90% దాటి పనిచేస్తుంది. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ చెడువాడు తాగడం, నెక్స్ట్ జింక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఈ పనితనం అనేది తగ్గిపోతుంది. కిడ్నీ 80%, 70% ఈ రేంజ్లో మన ఈ పరిసర గ్రామాల్లో పనిచేస్తుంది. అయితే కిడ్నీ 50% పనిచేసేసరికి సగం కిడ్నీ పోయినట్టు లెక్క. అప్పుడు సీరం క్రియేటిన్, ఈ టెస్ట్ అందరూ చేస్తాను చాలా మంది. సీరం క్రియేటిన్ అని అప్పుడు 2 వస్తుంది. ఈ సీరం క్రియేటిన్ 2 వచ్చేసరికి 10 కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఇదేమో నా కిడ్నీ పోయిందని అందరూ ఎలక్ట్ అవుతారు. ఈ సీరం క్రియేటిన్ 2 వచ్చేసరికి మనిషి పాదాల వాపు, ముఖం వాపు ఇవన్నీ వస్తున్నాయి. ఈ 50 వచ్చేసరికి క్రియేటిన్ 2 వస్తుంది. ఈలోపు జరగడం వేరే జరిగిపోతుంది. అయితే ముందు దీన్ని గుర్తించాలంటే జిఎఫ్ఆర్ టెస్ట్ చేసుకోవాలి. ఈ జిఎఫ్ఆర్ 90 ఉంటే పర్వాలేదు. ఈ జిఎఫ్ఆర్ 70, 80, 70 వచ్చేసరికి యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ ఉంటుంది. ఈ గర్భం వల్ల యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎక్కువ. 70, 80 వస్తుంది. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం మంచిగా వస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ ఏంటంటే మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం, చికెన్, మటన్ వల్ల. ఇది జీర్ణమైనప్పుడు ప్యూరిన్ రిలీజ్ అవుతాయి. ఈ ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ బ్లడ్లో వస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ అనేది ప్రతిరోజు కిడ్నీ ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకి వెళ్తుంది. కానీ యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఉండిపోతుంది. యూరిక్ యాసిడ్ 6 దాటిన తర్వాత మనిషికి ఈ కాలు బట్టల మీద వాపు, జాయింట్ల వాపులు, నొప్పులు వస్తున్నాయి. ఈ నొప్పులు ఏం చేస్తానంటే పెయిన్ కిల్లర్స్ వాడేస్తాను. ఎప్పుడైనా జాయింట్ నొప్పులు ఇవన్నీ వచ్చాయంటే అది కిడ్నీ సంబంధించిందని మనకి డౌట్ పడాలి ముందు. అప్పుడు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయాలి. యూరిక్ యాసిడ్ 6 దాటిందంటే కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గిందని అర్థం. యూరిక్ యాసిడ్కి మందులు వాడుకోవాలి. అప్పుడు కిడ్నీ నార్మల్ అవుతుంది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్లో ఈ జిఎఫ్ఆర్ అనేది రైట్ చేయడానికి మెడిసిన్ లేదు. నీకు ఆయుర్వేద మెడిసిన్లో ఉంది. అర్థమైందా? ప్రతి మనిషి ఇక్కడ గర్భంలో ఎవరికైనా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఉంటే నాకు కిడ్నీ వ్యాధి ఉందని ముందు డౌట్ పడాలి. అప్పుడు ఒక మంచి ఆరోగ్య డాక్టర్కి వచ్చి ఈ కిడ్నీ టెస్ట్ చేస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా కిడ్నీ వ్యాధి ప్రవేశించింది అర్థం. ఈ జిఎఫ్ఆర్ టెస్ట్ చేసుకోవాలి. అంటే క్రియేటిన్ చేయకూడదు. క్రియేటిన్ ఎప్పుడు ఏంటంటే 2 దాటిన తర్వాత క్రియేటిన్ అని మనకు తెలుస్తుంది కిడ్నీ సగం పోయిందని. ఈలోపు మన కిడ్నీ కరెక్ట్గా బాగు చేసుకుంటే యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసుకోవాలి.
యూరిక్ యాసిడ్ 6 దాటిందంటే 6-7 దాటిందంటే ఈ జిఎఫ్ఆర్ తగ్గిపోతుంది అర్థం. యూరిక్ యాసిడ్ బాగా చేసుకుంటే ఇది అక్కడితో ఆగిపోవచ్చు. అది ఈ క్లాస్ అది.